హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు నారాయణ ఆవుల గారు ఉన్నారు. ఆయన రైటరు, అట్లాగే సాంగ్స్ కూడా రాస్తారనమాట. మరి వారితో మాట్లాడదాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయితే మీరు ఇప్పుడు స్క్రిప్ట్లే కాకుండా సాంగ్స్ కూడా రాస్తున్నారని విన్నాము. అవును మేడం. ఎట్లా కుదురుతుంది ఇది? అసలు స్క్రిప్ట్కి సాంగ్కి సంబంధం లేదు. యాక్చువల్గా సాంగ్స్ రాయడం అనేది చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది నాకు. ఆల్మోస్ట్ 70-80 సాంగ్స్ నేను ఓన్గా రాసుకున్నాను. 70-80 సాంగ్స్. సో 2010లో హైదరాబాద్ వచ్చాను ఎంసీఏ చేయడానికి. అప్పుడే కాలేజ్ అయిపోయిన తర్వాత ఆ బుక్ తీసుకుని ఫిల్మ్ నగర్ వెళ్ళేవాడిని. అలా సాంగ్స్ కోసం, ఆపర్చునిటీస్ కోసం అప్పటి నుంచి స్టార్ట్ చేస్తూ ఉండేవాడిని అనమాట. స్క్రిప్ట్ అనేది స్కూల్ డేస్లో ఉన్నప్పుడే మనం న్యూస్ అవుతాం కదా మేడం, ఫ్రిడ్జ్ జరిగిన తర్వాత దానికి హైలైట్స్ అవన్నీ నేనే రాసేవాడిని అనమాట. అట్లా స్క్రిప్ట్స్ కూడా అలవాటైంది. సో అట్లా రెండు అలవాటయ్యింది. నారాయణ గారు ఎక్కడ ప్రాపర్ అనేది? ఒంగోలు మేడం. ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. దర్శి. ప్రకాశం డిస్ట్రిక్ట్ లో దర్శి పక్కన బసిరెడ్డిపల్లి చిన్న విలేజ్. అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు ప్రెసెంట్. ఒక పక్కన స్క్రిప్ట్లు రాస్తున్నారు, మరో పక్కన పాటలు రాస్తున్నారు. డైరెక్షన్ ఆలోచన కూడా ఉందా? ఉంది మేడం. అది కూడా ఉంది. ఎట్లా మీకు టైం అనేది కుదురుతుంది? బ్యాలెన్స్ చేసుకోవాలి, కష్టంగానే ఉంది. బట్ మేనేజ్ చేస్తున్నాను అట్లా. ఒకవేళ డైరెక్షన్ ఫీల్డ్ కి వస్తే జాబ్ మానేస్తారా? షూర్ మేడం, మానేస్తాను. కాకపోతే ఫస్ట్ ఒక మంచి స్క్రిప్ట్ రాసుకుంటున్నాను డైరెక్షన్ కోసం అని. సో టైటిల్ కూడా రీసెంట్ గానే రిజిస్టర్ చేయించాను. అది చాలా స్క్రిప్ట్ బాగా వస్తుంది. టైటిల్ రివీల్ చేయొచ్చా? లేదు మేడం, చేయకూడదా? అంటే హీరో ఎట్లా చిన్న హీరోని తీసుకుందాం అనుకుంటున్నారా, పెద్ద హీరోని తీసుకుంటారా? కొంచెం మిడ్ రేంజ్ మేడం. అంటే మనకి ఫస్ట్ ఆపర్చునిటీ కాబట్టి కొంచెం రికగ్నైజ్డ్ హీరో ఉంటే బాగుంటుందని చూస్తున్నాం. అంటే ఇంకా ఈ సాంగ్స్ రాయడం ఎట్లా మీకు ఆలోచన అనేది ఎట్లా వస్తుంటుంది? అంటే ఫుల్ గా సంగీతం గురించి తెలిసిన వాళ్ళే వీటిని రాయడానికి కష్టపడుతూ ఉంటారు. అవును, అది భయపడుతుంది మేడం. అంటే అది అదృష్టం అని చెప్పాలి. ఎలా అనేది కూడా నాకు తెలియదు కానీ, బట్ చిన్నప్పటి నుంచే పాటలు పాడడం, మనకి ఎంఐ పీరియడ్ లో తెలుగు పోయని చెప్పిన తర్వాత పాటలు పాడడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటైంది. అలా అలా తెలియకుండానే సాంగ్స్ రాయడం అనేది కూడా నాతో పాటు అది పెరుగుతూ వచ్చింది. మూవీ పట్ల ఇంట్రెస్ట్, సంగీతం పట్ల. ఎలా అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ, బట్ అది అదృష్టం అనే చెప్పాలి. అంటే 70-60 పాటలు రాశానన్నారు. ఎవరైనా తీసుకున్నారా? కొన్ని మూవీస్ కి చేశాను, దూరదర్శన్ ముందు కూడా ఇచ్చాను. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి రికార్డ్ అవ్వకపోవడం, మూవీస్ ఆగిపోవడం అట్లా జరిగిపోయింది. సో దూరదర్శన్ మూవీ ఫస్ట్ అనమాట. దూరదర్శన్ మూవీ. ఓకే. అంటే స్క్రిప్ట్ రైటింగ్ అనేటప్పటికి పదాలు రాయడం అనేది అంత ఈజీ కాదు. సినిమా చూసినంత ఈజీ అయితే కాదు స్క్రిప్ట్ రాయడం. ఎలా మీకు ఎక్కడ ఆలోచన వస్తుంది? చాలా మంది బీచ్ సైడ్ అని, లేదంటే వేరే అవుట్ ఆఫ్ కంట్రీ అని వెళ్తుంటారు. మీకు ఎక్కడ ఆలోచన వస్తుంది స్క్రిప్ట్ రాయడం? నేను ఇంట్లోనే రాశాను, పాటలన్నీ ఇంట్లోనే రాశాను. స్టోరీ అంటే కొంచెం గ్యారేజ్కి వెళ్ళడం, మన బంజారా హిల్స్ లో ఉంది కదా, సో గ్యారేజ్కి వెళ్ళి రాయడం జరిగింది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ సాంగ్స్ అన్ని ఇంట్లోనే రాస్తాను. సింగిల్ ఒక్కనే రాస్తాను. ఒక్కనే రాస్తాను. ఒక్కొక్కసారి అయితే దూరదర్శన్ మూవీకి 2 ల్యాప్టాప్లు పట్టుకుని వర్క్ చేసిన పని కూడా ఉంది. ఒక సైడ్ ఆఫీస్ ల్యాప్టాప్, ఒక సైడ్ ఈ ల్యాప్టాప్, టీం అంతా హోటల్లో కూర్చొని రీషూట్లకి వాటికి వర్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక పక్కన ఆఫీస్ కాల్ చేశాను, మధ్యలో గ్యాప్ తీసుకుని ఆఫీస్ కాల్ అటెండ్ అయ్యి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఇలా చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువగా సినిమా వైపు వస్తున్నారు ఈ మధ్య కాలంలో? అంటే అది ఒక వెన్నెల కిషోర్ కానివ్వండి, ఇంకా చాలా మంది, అడవి శేష గారు, ఇట్లాంటి వాళ్ళంతా. అంటే అది పిచ్చి మేడం, పిచ్చే. పిచ్చే మనం నడిపిస్తుంది. అది అసలు రాకూడదు, వచ్చిందంటే వదలదు, పోదు, ఇంకా ఖచ్చితంగా పోదు. అది చిన్నప్పుడే నాకు తెలియని వయసులోనే అది మనకి తెలియకుండానే మనం చిరంజీవి గారి మూవీస్ చూడడం. చిరంజీవి గారు డెఫినెట్లీ అందరికి 90s కిడ్స్ అందరికి ఇన్స్పిరేషన్. సో అది తెలియకుండానే అది వచ్చేసింది అనమాట. సో అట్లా మ్యారీడ్ ఏంటి, మ్యారేజ్ అయినప్పుడు ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నారు కదా, సినిమా సైడ్ వస్తా అన్నప్పుడు మీ వైఫ్ ఫస్ట్ రియాక్షన్ ఎట్లా ఇచ్చారు? కొంచెం భయపడతారు, ఎవరైనా భయపడతారు. కానీ ఇంకా వాళ్ళు అంటే చాలా మంచి సపోర్ట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేము. చాలా సపోర్ట్. ఒక్కోసారి దూరదర్శన్ స్క్రిప్ట్ రాసే టైంలో అయితే మార్నింగ్ 6కి వెళ్ళేసి గ్యారేజ్కి వెళ్ళిపోయేవాడిని. 6కి వెళ్ళిపోయి 12 దాకా 6 hours వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి
మైండ్ నైట్ వచ్చి అట్లా చాలా రోజులు అసలు చాలా తక్కువ టైం ఇంట్లో ఉన్న టైం కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో తప్పదు, మనకి ఇష్టమైన పని కాబట్టి కష్టపడతాం, పడాలి కూడా. సో అలా వర్క్ చేశాను అనమాట. ఇంకా మీ హాబీస్ ఏంటి సార్ అసలు? క్రికెట్ బాగా ఆడతాను. క్రికెట్ వెరీ గుడ్ ఆల్రౌండర్. CCL కావాలనేది నా కోరిక. ఎప్పటికైనా CCL లో మన తెలుగు వారి ఖచ్చితంగా ఆడాలనేది ఒక కోరిక. సో లెట్స్ సీ, చూద్దాం. ఎలాగ ఫీల్డ్ లోనే ఉన్నారు కదా, ఎప్పుడైనా రావచ్చు ఛాన్స్. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు? చిరంజీవి గారు అండి, ఆదర్శం డెఫినెట్ గా చిరంజీవి గారు, నో డౌట్. అండ్ మహేష్ బాబు గారు అన్నా కూడా చాలా ఇష్టం. అంటే ఇప్పుడు చిరంజీవి గారు గాని మహేష్ బాబు గారు గాని ఏవన్నీ ఇప్పటి వరకు వాళ్ళు చెయ్యింది లేనే లేదు జోనర్ అనేది. వీళ్ళ కోసం స్పెషల్ గా రాయాలి అంటే నారాయణ గారు ఏం స్క్రిప్ట్ రాస్తారు? ఇప్పటి వరకు రాయింది ఎవరు చూపించని పాత్రలో. చిరంజీవి గారి కోసం అయితే ఏదైనా లైక్ మన చంటబ్బాయి లాంటి స్టోరీ, కామెడీ బ్యాక్గ్రౌండ్ లో మిథాలజీ రాయొచ్చు. సో బాస్ కి ఏదైనా రాయొచ్చు, ఏదైనా సూట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా. మహేష్ బాబు గారి కూడా కోసం రాయొచ్చు అండి. అంటే ఇప్పుడు రాజమౌళి గారు తీసిన మూవీ చాలా మంచి కాన్సెప్ట్, మనకి అందరికీ తెలిసింది. సో అలా ఏదైనా కొత్తగా జేమ్స్ బాండ్ తరహాలో కూడా ట్రై చేయొచ్చు. మీ ఫేవరెట్ లిరిసిస్ట్? సిరివెన్నెల గారండి, నో డౌట్. మీరు చూస్తే నానేడు వెళ్తున్న సాంగ్ కూడా అసలు ఆయన ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసే అర్థవంతమైన భావాలు కానీ, ఆయన రాసే లిరిక్స్ కానీ, ఆయన మనల్ని వెన్ను తట్టినట్టు లేపినట్టే ఉంటాయి. ఆయన పదాలు కానీ అవన్నీ అంత మంచి లిరిసిస్ట్. ఆయన పాటలు నేను ఎప్పుడు వింటూనే ఉంటానండి. ఆయన కవలేకపోయాను, కొంచెం దురదృష్టకరం. బట్ సిరివెన్నెల గారు. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు సార్? బాలు గారు. బాలు గారు అండ్ చిత్రమ్మ గారు. ఆవిడ అయితే ఇంకా చెప్పలేదండి. బాలు సార్ గురించి మనం మాట్లాడుకోలేము అసలు. అవును, లెజెండరీ. వాళ్ళిద్దరు పాటలు బాగా వింటూ ఉంటాను. ఇప్పటికీ 90s సాంగ్స్ బాగా వింటాను నేను. మనం ఆ సాంగ్స్ ఎక్కువ వింటాం, జర్నీస్ లో గానీ, కార్లలో గానీ. మనం ఆ పాటలు మనల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. సో ఆ సాహిత్యానికి వాళ్ళు ఇచ్చిన పెద్దపీట కావచ్చు, అవన్నీ. అంటే ఇప్పుడు సినీ ఫీల్డ్ అనేది చాలా పెద్దది అని అందరికీ తెలిసిందే, కానీ దీంట్లో కష్ట నష్టాలు చాలా ఉంటాయని తెలిసిన వస్తూనే ఉన్నారు. యూత్ కూడా వస్తున్నారు బాగా విపరీతంగా. మీరు అన్నట్టు ఇప్పుడు వరకు ఏంటంటే ఫ్యాషన్ విన్నాను నేను, మీరు మీ దగ్గర పిచ్చి విన్నాను. ఇంకా ఫ్యూచర్ లో ఎట్లాగా సర్వైవ్ అవుదాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ అంత ఈజీ కదా అవకాశాలు అనేవి. ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, ఎంత మనకి ఎవరొకరు అంటే మనకి సాయం చేసే వాళ్ళు ఉన్నా కూడా అవకాశాలు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మెయిన్ గా. దీనికి ఎట్లా మీరు సిద్ధంగా? నేను అంటే ఖచ్చితంగా కష్టపడాలి మేడం. ఎవరిమైనా సరే మనం ఒక నెక్స్ట్ లెవెల్ కి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి, సంథింగ్ స్పెషల్ గా మనం కనిపించాలి. సో దానికోసం ఎప్పుడు కష్టపడడానికి రెడీ. అండ్ నేను చెప్పినట్టు ఈ సినిమాకి నేను 4 years నుంచి రెడీ కష్టపడుతున్నాను. అంటే బ్రేక్ త్రూ కోసం, అంటే ఒక బ్రేక్ రావాలి, మనకి ఒక బ్రేక్ వస్తేనే మనం నెక్స్ట్ మనం పలానా సినిమాకి పనిచేసామని చెప్పుకోవడానికైనా, అవకాశాలు రావడానికైనా ఉంటుంది. సో కష్టపడడానికి రెడీ, కష్టపడితే వెళ్తూ ఉంటుందనే నమ్మాలి మనం. పాజిటివ్ వైబ్స్ తోనే మనం ముందుకు వెళ్ళాలి. సో నా జాబ్స్ చేసుకుంటేనే కష్టపడుతున్నాను, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక మంచి అవకాశం, మీరు అన్నట్టు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా కంప్లీట్గా 100% దాని మీద ఉన్నప్పుడు ఇంకొంచెం, అంటే జాబ్ చేసుకుంటేనే ఇంత కష్టపడినప్పుడు కంప్లీట్ గా దాని మీద ఉంటే ఇంకా ఎక్కువ కష్టపడతాను. డెఫినెట్ గా ఆ హోప్ తోనే వెళ్తున్నాను. దూరదర్శన్ గురించి చెప్పండి. దూరదర్శన్ అనేది ఫస్ట్ 90s లవ్ స్టోరీ మేడం. ఇది ఫస్ట్ ఆపర్చునిటీ అండి యాజ్ ఎ రైటర్ గా. సో మేము ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎలాగైనా నేను నిరూపించుకోవాలనుకుని చాలా కష్టపడి రాసిన మంచి స్టోరీ ఇది. మనం 90s లో మనం టీవీ దగ్గర అందరం ఒక ఊర్లో ఒకే చోట కూర్చొని చేసుకునే స్మృతులు కావచ్చు, మనం ఆడుకున్న ఆటలు, అవన్నీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియవు, మనందరికీ తెలుసు. అవి ఈ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాలి మనం ఒక మంచి సినిమా ద్వారా. ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుంది, సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ఉంటాయి, కామెడీ చాలా బాగుంటుంది. అన్ని కుదిరాయి మేడం. అంటే కథ పరంగా ఈ మూవీకి అన్ని కుదిరాయి. మా హీరో గారు కావచ్చు, మా డైరెక్టర్ గారు కావచ్చు, ఏంటో చెప్పినా ఫస్ట్ వాళ్ళ కథ గురించే చెప్తూ ఉంటారు. కథే హీరో, కథ నమ్మే మేము వెళ్ళామని చెప్తూ ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం చేసిన కష్టానికి గుర్తింపు అదే కదా. సో కథ చాలా బాగుంటది. అలాగే ఆ బ్యాక్ డ్రాప్ కూడా మాకు ప్లస్ అని మేము నమ్ముతున్నాం. 90s బ్యాక్ డ్రాప్. అలాగే దూరదర్శన్ అనేది మనందరికి ఒక ఎమోషన్. 90s కిడ్స్ అనేది అది ఒక కథే కాదు. నేను ఆ కథ రాసేటప్పుడు సీన్ లాగా కాదు, ప్రతిదీ మన మెమొరీస్. అంటే ఏదో మన డైరీ మనం రాసుకున్నప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ ఆ మూవీకి పనిచేసేటప్పుడు. సో అదంతా మీకు మూవీస్ లో
డెఫినెట్ గా చూస్తారు, మన 90s కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అంటే ఫస్ట్ మూవీనే 90s బ్యాక్ డ్రాప్ అనేది తీసుకోవడం ఎట్లా అనిపించింది అని? అంటే కొత్తగా చేయాలి, అది మీరు అన్నట్టు సంథింగ్ స్పెషల్ ఏదో చేయాలి. మనం ఏదో ఒకటి చేస్తేనే మనం ఆడియన్స్ లోకి వెళ్ళగలం. రొటీన్ గా మనం సేమ్ స్టోరీసే చెప్పామంటే మనం కూడా అలాగే ఉంటదనే ఉద్దేశంతో ఆ స్టోరీ తీసుకున్నాం. కొంచెం కష్టంగానే ఉంటది 90s బ్యాక్ డ్రాప్ ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయాలి. ఇప్పుడు వాడుతున్న ఫోన్లు, ఇప్పుడు వాడుతున్న ఏమీ లేవు. మీరు చూస్తే ఈవెన్ నానేడ సాంగ్ కూడా మొత్తం అచ్చ తెలుగే ఉంటుంది, ఒక ఇంగ్లీష్ పదం కూడా సాంగ్ నేను రాసిన సాంగ్. అది చాలా బాగా హిట్ అయింది. అండ్ సునీత గారు చాలా బాగా పాడారు. సునీత గారు ప్రాణం పోసారు ఆ పాటకి. అండ్ అనురాగ్ కులకర్ణి గారు ఎంతో చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు. ఆ పాట చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు స్క్రిప్ట్, కొన్ని స్క్రిప్ట్లు ఈ హీరో కోసం అన్నట్టుగా రాస్తున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే అది ఆపర్చునిటీ బట్టి ఉంటుంది. యాక్చువల్గా కథ ఒక్కోసారి హీరోకే రాయాల్సి వస్తుంది, ఒక్కోసారి మనం కథ రాసిన తర్వాత హీరోని అనుకుంటాం. సో అది డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి మనం మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఏదైనా కథకి న్యాయం చేయగలిగితే చాలు, ఎండ్ ఆఫ్ ద డే. లేడీ ఓరియంటెడ్ మూవీస్ పై మీ ఉన్నాయి మేడం, ఉన్నాయి నా దగ్గర కూడా. అంటే దాంట్లో ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు? నేను యాక్చువల్గా ఒక్కనొక టైంలో సమంత గారు అనుకున్నాను, అనుకుని చాలా మంచి కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ అది ఒకవేళ చేసే అవకాశం వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, కోరుకుంటున్నాను. వస్తుందిలేండి. సమంత్ గారు అన్న ఆవిడైతే ఏదైనా సరే ఇంకా ఆవిడ లేను అయిపోతారు, ఆ పాత్రకి న్యాయం చేయాలి. చాలా కష్టపడతారు. ఈ మధ్యనే ఒక సినిమా కూడా ప్రొడ్యూస్ చేశారు, శుభం మూవీ చూసాను నేను కూడా, ఫుల్ కామెడీ అన్నమాట. సో ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, మాతృదేవో భవ ఆ స్టైల్లో కాన్సెప్ట్ అనుకున్నాను. ఫ్యూచర్ లో అవకాశం వస్తే డెఫినెట్ గా అది స్క్రిప్ట్ డెవలప్ చేస్తాను. అంటే తెలుగు ప్రేక్షకులు అనేది ఇప్పుడు హర్రర్, థ్రిల్లరు, ఇట్లా యాక్షన్, బాలయ్య బాబు లాగా ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైనా ఆదరించేది ఎక్కువగా కామెడీ మూవీస్. అవును, మరి కామెడీ వైపు కూడా ట్రై చేస్తున్నారా? దూరదర్శన్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ ఉంటుంది మేడం, చాలా మంచి. అంటే జెన్యున్ కామెడీ అంటే లైక్ ఎవరైనా అంటే ఫ్యామిలీస్ తో పాటు చూసి నవ్వుకునే కామెడీయే, అంటే హ్యాపీగా నవ్వుకునే కామెడీయే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ మొత్తం. చాలా కామెడీ. అంటే ప్రెసెంట్ ఉన్న డైరెక్టర్స్ లో కామెడీ అనగానే మనకి ఎవరు గుర్తొస్తున్నారు? మీకు కూడా చెప్పేసారు అదే, అట్లాగా ఒక గుర్తింపు ఏమో మరి. కానీ ఆయన కూడా చాలా కష్టపడి సంవత్సరాలు వెయిట్ చేసి తనకంటే ఇప్పుడు ఒక స్పెషల్ గా అనిపించుకున్నారు అన్నమాట. చాలా బాగుంది. F2 గానీ F3 గానీ మన రీసెంట్ గా వచ్చిన సినిమా మన సంక్రాంతికి వస్తున్నాం, చాలా కామెడీ మూవీస్. ఐ థింక్ చిరంజీవి గారితో కూడా ఏదో మూవీ చేస్తున్నారు. అవునవును, ఏదో కొత్త మూవీ ట్రై చేస్తారు, చాలా బాగా తీస్తారు. అనిల్ రావిపూడి గారు అసలు చిరంజీవి గారి వరకు వెళ్ళారంటే ఎంత గ్రేట్ కదా అసలు. చాలా కష్టపడి మీకు కూడా అలాంటి మూవీస్ పడి మీరు కూడా మంచి మంచి స్క్రిప్ట్ రాసి చిరంజీవి గారి వరకు, మహేష్ బాబు గారి వరకు మీరు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా ఏంటి మీ ఫ్యూచర్ గోల్స్ అనేవి ఏమైనా ఉన్నాయి? స్క్రిప్ట్స్ రాసుకుంటున్నాను, ఒక 6-7 స్క్రిప్ట్స్ ఆల్రెడీ అనుకున్నాను, లైన్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మూవీ ముందు ప్రొడ్యూసర్ కి వినిపిస్తారా? ఎట్లా? ప్రొడ్యూసర్స్ కి వినిపిస్తాం మేడం, ఒకసారి హీరో గారికి వినిపిస్తాం. సో డేట్స్ లాక్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఉంటే హీరో దగ్గరికి పలానా బ్యానర్ లో చేస్తాం వెళ్తాం. అలాగే నేను ఒక మంచి హీరోనే ఇప్పుడు స్టోరీ నేరేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మంచి స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అది అందులో థ్రిల్లరు, మాసు మొత్తం 3 జోనర్లు కలిపి రాస్తున్నాను మంచిగా. సో మంచి స్క్రిప్టే వస్తుంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీరు మంచి మంచి సినిమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.